హాయ్ అండి అందరికి వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్ రెండు కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడదాం. మనకి ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు స్థాపించారంటే 1945 అక్టోబర్ 24న స్థాపించబడి, అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత స్థాపించారు. మన ఇండియా కూడా 1945లోనే చేరింది UN లో. మనకి ప్రస్తుత ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఎవరంటే యాంటోనియో గుటెరస్. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే మనకి పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఈ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఇతను ఎన్నోవాడు అంటే 9వ వాడు. ఇతనికన్నా మనకి బాన్ కీ మూన్ 8వ అధ్యక్షురాలుగా ఉన్నారు. బాన్ కీ మూన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మనకి దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. అలాగే మనకి 7వది ఎవరంటే కోఫీ అన్నాన్ దేశానికి చెందిన వ్యక్తి. మొదటి వ్యక్తి ఎవరంటే ట్రిగ్వేలి నార్వే దేశానికి చెందినవాడు. సో మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనకి దీనికి అధికార భాషలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితికి అధికార భాషలు ఏంటంటే మనకి 6 ఉన్నాయి. ఏంటంటే ఇంగ్లీషు, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, రష్యన్, స్పానిష్ అనేవి అధికార భాషలు. ఇవన్నీ కూడా UNO యొక్క అధికార భాషలు ఏంటంటే 6 ఉన్నాయి. మనకి అలాగే సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ అంటాం. అది ఎక్కడ ఉందంటే మనకి న్యూయార్క్ లో ఉంది. ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరంటే అన్నాలినా బేర్బాక్. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం జరుగుతున్నది ఎన్నో సమావేశం అంటే 80వ సమావేశం. అలాగే మనకి ఇండియాలో నుంచి కూడా విజయలక్ష్మి పండిట్ గారు 8వ సమావేశానికి అధ్యక్షత అనేది వహించారు. మనకి న్యూయార్క్ లో ఉన్న UNOకి మన భారత శాశ్వత ప్రతినిధి ఉంటారు కదా, ఎవరంటే పర్వతనేని హరి. అలాగే మనకి భద్రతా మండలి అనేది ఉంది. ఇందులో మనకి 5 దేశాలు అనేవి శాశ్వత దేశాలు. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ అనేవి శాశ్వత దేశాలు. వీటో అధికారం అనేది ఉంటుంది. అంటే వీటో అధికారం అంటే ఏదైనా అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చేటప్పుడు దాన్ని తిరస్కరించే అధికారం కూడా ఆ దేశాలకు అనేవి ఉన్నాయి. మనకి తాత్కాలిక దేశాలు ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుతం 10 ఉన్నాయి. బహ్రెయిన్, కొలంబియా, కాంగో, డెన్మార్క్, గ్రీస్, లాట్వియా, లైబీరియా, పాకిస్తాన్, పనామా, సోమాలియా దేశాలు అనేవి తాత్కాలిక దేశాలు. వీటికి వీటో అధికారం అనేది లేదు. మన భారతదేశం కూడా 8 సార్లు తాత్కాలిక దేశంగా ఉంది. మన భారతదేశం 8 సార్లు తాత్కాలిక దేశంగా ఉంది. 8వ సారి 2021 నుంచి 22గా ఉంది తాత్కాలిక దేశంగా. అలాగే మనకి నెక్స్ట్ జెనీవాలో ఉన్న UNOకి డైరెక్టర్ ఎవరంటే టాటియానా ఒలోవియా. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఈవిడ ఎన్నో డైరెక్టర్ అంటే మనకి 13వ డైరెక్టర్. ఎన్నో డైరెక్టర్ అంటే 13. మొట్టమొదటి మహిళ అనమాట. డైరెక్టర్ గా నియమించడం మొట్టమొదటి మహిళ. అలాగే మనకి జెనీవాలో ఉన్న UNOకి మన భారత శాశ్వత ప్రతినిధి ఎవరంటే అరిందమ్ బాగ్చి. మనకి అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉందంటే ది హేగ్ లో ఉంది. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 9 సంవత్సరాలు. అంటే కాల పరిమితి 9 సంవత్సరాలు. న్యాయమూర్తుల సంఖ్య అంత అంటే 15. మన ఇండియాలో నుంచి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే జస్టిస్ దల్వీర్ భండారీ అనేవారు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నారు మన ఇండియా తరపున. అలాగే మనకి ITOL అది రీసెంట్ కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హోంబర్గ్ జర్మనీలో ఉంది. మన ఇండియాలో నుంచి బిమల్ ఎన్ పటేల్ అనేవారు రీసెంట్ గా నియమించబడ్డారు న్యాయమూర్తిగా. అలాగే మనకి సుప్రీం కోర్టుకు వచ్చేసరికి రీసెంట్ గా మనకి 34 మంది న్యాయమూర్తులు ఉంటే దాన్ని 38కి పెంచడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరంటే లీసా గిల్. అలాగే మనకి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కోకా సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరంటే కోకా సుబ్బారావు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్. ఈయన ఎన్నో వ్యక్తి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. TET to DS కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.